నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. అఘోరి శ్రీవర్షిణి మొన్నటి వరకు వీళ్ళ ఇష్యూస్ మనం చూసినప్పుడు ఆమెను నేను కూతురుగా భావిస్తున్నాను అన్నారు. ఇప్పుడేమో పెళ్లి చేసుకున్నాను అంటున్నారు. ఆమె ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పెళ్లి చేసుకున్నట్టుగానే చూస్తూ ఉన్నాం. మొన్న వాళ్ళ పేరెంట్స్ తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి అఘోరి దగ్గరికి వెళ్ళిపోయిందంట. అఘోరి అయ్యుండి అలా ఒక అమ్మాయిని పట్టుకెళ్ళచ్చు అనేది మొట్టమొదటిగా వస్తున్న ప్రశ్న. మీరేమంటారు? ఫస్ట్ యాక్చువల్గా శ్రీవర్షిణి కోణం నుంచి వద్దాం, తర్వాత అఘోరి దగ్గరికి వెళ్తాను నేను. ఓకే. శ్రీవర్షిణి కోణంలో విషయం ఏంటంటే, ఈ పిల్లకి చిన్నప్పటి నుంచి కొన్ని కోరికలు ఉన్నాయి. ఏంటంటే మనం భైరవ ద్వీపం సినిమా చూసింది ఫర్ ఎగ్జాంపుల్. అందులో ఆకర్ష 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 అని చెప్పేసి ఆ గెటప్లో ఉంటాడుగా మన కోటేనా, కోట శ్రీనివాసరావు గారు కాదు, ఆయన పేరు ఆయన ఇంకెవరోనా? ఎవరు ఆయన పేరు? మొన్న చనిపోయిన ఆయన అనుకుంటా, ఎవరో సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగదగ్వీడు అదిలోక సుందరిలో అమరీష్ పురి, సాహసవీడు సాగర్ కన్యలో ఆ వాసన జలకన్య వాసన చూసి ఆవిడ గెటప్, చేతిలో ఇది ఆ పుర్రెలు, ఆ దండలు, ఆ ఆకారాలు అవన్నీ ఇష్టపడింది చిన్నప్పటి నుంచి. ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అట్లాంటి సినిమాలు ఎక్కువ చూసేది. అవన్నిటిని ఇష్టపడి అలా 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 మారిపోవాలనుకుంది తనకు తాను. అలా జుట్టు ఇట్లా వేసేసి చేతిలో ఒక మంత్రదండం ఇట్లా 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 అనగానే అది ఏదో అవ్వాలి, ఆ టైప్లో అవ్వాలనుకుంది. వేరే ఫీలింగ్స్ ఏం లేవు ఆ పిల్లకి. అప్పుడు అఘోరి అయిపోవచ్చు కదా ఆమె కూడా. వాట్ అట్లా అఘోరియే ఇవ్వాలని ఉంది ఆమెకి. కాకపోతే ఏంటి, మన ఇంట్లో ఉన్నాము, ఒక వాతావరణంలో పెరుగుతున్నాను, నాకు సోర్స్ లేదు. మరి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? వెతికింది. ఊర్లో ఎవడో కొంచెం వింతాకారంలో ఒక బాబా ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి గురువులాగా ప్రకటించుకొని, నీ దగ్గర శిష్యరికం చేస్తా, నాకు అన్ని నేర్పించు అనేది. ఆయనకి నాకే కొంచెం తెలుసు, నీకేం నేర్పనమ్మా అని ఆయన ఏదో 2 ఏళ్ళు అలా అలా ఉండంగా ఒక్కసారిగా సునామీలా తెలుగు రాష్ట్రాల్లో దూసుకొచ్చింది అఘోరి. ఈమైతేనే నాకు కరెక్ట్ అని ఎలాగైనా సరే సాధించాలి అనుకుని వెళ్ళింది, కలిసింది, అటాచ్ కూడా అయిపోయింది. ఓకేనా? తర్వాత వీళ్ళిద్దరికి ఏంటంటే నాకు మొత్తం జీవితం అంతా నువ్వు నాకు ఎప్పటి నుంచో నా కళలు ఇవి అని చెప్తుంటే అఘోరి కూడా ఇవే ఆలోచనలు ఉండి కాబట్టి అక్కడ వెళ్ళిపోయింది కదా అలాగా. సో ఈ ఆలోచనలు 2 కలిసేసాయి వీళ్ళవి. కలిసిన తర్వాత ఏమైంది, ఈమె జీవిత కాలంలో ఏవైతే ఎక్కడికైతే రీచ్ అవ్వాలి అనుకుందో ఒక నెల 15 రోజుల్లో మొత్తం తిప్పి చూపించేసింది అఘోరి. ఇదిగో పుర్రే, ఇదిగో శ్మశానం, ఇదిగో అది, ఇదిగో శవం ఇలా కాలుద్ది, ఇదిగో ఆయన చూడు ఎలా ఉన్నాడు, ఈయన ఒంటికాల మీద తపస్సు చేస్తాడు, ఈయన 300 ఏళ్ళ నుంచి ఇలాగే ఉన్నాడు, ఈ తొర్ర చూడు, ఇది చూడు అన్నీ చూపించేసరికి ఆహా ఈ లోకమే కదా నేను అనుకున్నాను అని. కొంతమంది అడవిలో ఆనందాన్ని వెతుక్కుంటారు, కొంతమంది ఎడారిలో ఆనందాన్ని వెతుక్కుంటారు. ఈవిడ అఘోరిలో ఆనందాన్ని వెతుక్కోవడానికి వెళ్ళింది. సైకలాజికల్ డిజార్డర్ అంటాను. వాట్ ఎవర్, అది ఏమైనా సరే ఈ పిల్లకి ఆ ప్రపంచం నచ్చిందమ్మా. ఆమె అలా ఉంది. కొంతమంది అడవిలో బతకాలనుకుంటారు, కొంతమంది ఎడారిలోనే జీవించాలనుకుంటారు. ఈవిడ అఘోరిలాగా అలా అలా జీవించాలనుకుంది, ఒక గెటప్ వేసి నేను కూడా అలా అవ్వాలి అని. ఆ టైంకి ఈమెకు సోర్స్ కూడా దొరికింది. అన్ఎక్స్పెక్టెడ్ ఏదో ఈమె కోసమే వచ్చినట్టు వచ్చింది. సంచలనంగా మారి. నెక్స్ట్ ఇప్పుడు ఈమెతో వెళ్ళిపోవడాన్ని, నేను నీతోనే ఉంటా, ఈ అందరిని వదిలేసి నేను ఇటు వెళ్ళిపోతా, నాకు ఈ తత్వం కావాలి అన్న దాన్ని పేరెంట్స్ ఒప్పుకోవట్లా, సమాజం ఒప్పుకోవట్లా, ఎవరు ఒప్పుకోవట్లా. ఎందుకు ఒప్పుకోవట్లేదు? అసలు వాడు అఘోరియే కాదు, వాడి పెద్ద ఇది దగాకోరు, మోసగాడు, వాట్ ఎవర్ ఇలా. నెక్స్ట్ నువ్వు అమ్మాయివే, తన ఆపరేషన్ చేయించుకున్నాడు, నువ్వు ఏం చూసి అసలు నిజంగా వాడికి ఆపరేషన్ అయిందా కాలేదా, ఈ పిల్లతో ఏమన్నా లైంగిక వాంఛలు ఉన్నాయా, వీళ్ళిద్దరు ఏమన్నా లెస్బియన్సా, ఇంకా అదా ఇదా ఏవేవేవో రకరకాల డౌట్లు. నా కూతుర్ని కిడ్నాప్ చేశారు, నెక్స్ట్ మళ్ళీ ఏంటి అక్రమ రవాణా చేశారని పిల్లలు తల్లిదండ్రులు కేసు పెట్టడం, వాళ్ళు వెళ్ళి మళ్ళీ పట్టుకొచ్చి ఇదిగో అమ్మ నీ కూతురు అని అప్పచెప్పడం కూడా జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత నేను అఘోరితో ఉండాలనుకుంటున్నా, మాది గురు శిష్యుల సంబంధమే, అంత మించి ఏమీ లేదు, నన్ను వదిలేండి నేను పోతా. నో నిన్ను పోనివ్వను నేను. మాది తల్లి కూతుర్ల సంబంధం, నన్ను వదిలేండి నేను పోతా. నో నేను పోనివ్వను నిన్ను. ఏం చేయాలో అర్థం కాల ఈ పిల్లకి. ఓహో ఈ సమాజం ఒప్పుకోవాలంటే వీళ్ళకి ఒక స్టాంప్ అనేది ఉంది, పెళ్ళి. సో పెళ్ళి అనే పదంతో మనము ఎవరితోనైనా వెళ్ళిపోతే అడిగే వాళ్ళు ఎవడు ఉండడు,
అని నిర్ణయించుకుంది ఈ అమ్మాయి. ఇప్పుడు మీరు సమర్థిస్తున్నారా ఏంటి? నేను ఈమెను సమర్థించట్లేదు, అలా అని వ్యతిరేకించట్లేదు. ఇప్పుడు అసలు అఘోరి జరిగింది చెప్తున్నా. కావాలనుకున్నప్పుడు నువ్వు అఘోరి కోసమే వెళ్ళు, దానికి పెళ్లి అనే బంధం అది నీ అభిప్రాయం, అది నీ అభిప్రాయం. ఆ పిల్లకు కూడా ఆ అభిప్రాయం నేను కలగాలి. శ్రీవర్షిని గురించి మాట్లాడను. అది ఆమె ఇంకా అఘోరిగా అవ్వలేదు కాబట్టి మేబీ ఖచ్చితంగా ఇలా అనుకుని ఉండొచ్చు. బట్ ఆల్రెడీ నువ్వు నాగసాధువుగా ఉన్నావు, ఓకే. అఘోరి నాకు తెలిసి వీళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ లేకపోతే బంధువులు బాంధవ్యాలు వీటి మీద ప్రేమ ఏమీ ఉండదు. అన్ని సర్వస్వం వాళ్ళు పరిత్యజించేసి అట్లా వెళ్ళిపోయి బూడిద రాసుకుని బ్రతుకుతారు. ఎగ్జాక్ట్లీ. సరే, ఒక ఆమె ఇష్టాన్ని ఈమె కూడా దానికి అంటే ఒక యాక్సెప్ట్ చేసిందని నేను వెళ్ళాలనుకున్న దారిలోకి ఆల్రెడీ నువ్వు వెళ్ళొచ్చావు, నన్ను కూడా పట్టుకెళ్ళు అని పిల్ల. కానీ ఆ అమ్మాయి తెలుసో తెలియకో వాళ్ళ పేరెంట్స్ అది పేరెంట్స్ వద్దనుకున్నా ఆమె ఏమన్నా చేయాలంటే చేయాలేమో, కానీ నువ్వు సపోర్ట్ చేయకూడదు కదా, పెళ్లి అనే బంధం నువ్వు తీసుకురాకూడదు కదా. ఇంకో విషయం ఏంటంటే, నాకు నువ్వు కావాలి, నన్ను నమ్ముకొని నువ్వు వచ్చావు కాబట్టి నీకు అండగా నేను ఉంటా. ఈ పిల్ల ఈమె మనసు అదే స్టాండ్ తీసుకుని ఫైట్ చేయొచ్చు కదా. పెళ్లి అనే బంధం ఎందుకు? అక్కడికే వస్తున్నామా? ఎందుకు పెళ్లి నువ్వు అక్కడే స్టిక్ అయిపోతే పెళ్లి అని అంటున్నారు. అలాగా ఇబ్బందిగా ఉంది. వీళ్ళు ఏమనుకున్నారు అంటే, ఇప్పుడు నేను నీతో రావాలనుకుంటే ఒప్పుకోవట్ల సమాజం. అఘోరితో వెళ్ళాలంటే పోలీసులు కూడా కేసులు పెడుతున్నారు, నువ్వు అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నావు. పెళ్లి చేసుకుంటావంటే ఒప్పుకుంటారా? పెళ్లి చేసుకుంటానంటే సమాజం ఒప్పుకుంటది అని ఈమె అనుకుంది. కానీ వీళ్ళిద్దరి మధ్యలో అండ్ పెళ్లి అనే పదంకి మళ్ళీ దట్ డజంట్ మీన్ ఏ సెక్షువల్ ఇంటర్ కోర్స్. అవును, ఆమె చెప్తుందిలే ఆ విషయాన్ని. నాకు ఆ ఫీలింగ్స్, నేను ఈమెతో ఉండాలనుకుంటున్నా, నేను వెళ్ళాలనుకున్న ప్రపంచంలోకి ఆల్రెడీ వెళ్ళొచ్చి బ్రతుకుతుంది ఈవిడ. నేను అదే ప్రపంచంలో ఉండాలనుకున్నా, ఈమె నన్ను తీసుకెళ్తానంటే సమాజం ఒప్పుకోవట్ల, నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్ల, నేను గురు శిష్యులన్నా ఒప్పుకోవట్ల, తల్లి కూతుర్లన్నా ఒప్పుకోవట్ల. ఇంకొక పదం చెప్పాలి వీళ్ళకి ఈసారి అందరి నోళ్ళు మోయించాలంటే. ఆ పదంని పెళ్లి అని చెప్పింది. అంతంత మాత్రాన వీళ్ళు అదేంటి పెళ్లి చేసి సంసారం చేసి ఒక కొత్తిల్లు కొనుక్కొని గృహప్రవేశం చేసి ఎద్దు దిప్పుతారని కాదు. దట్ ఈస్ నాట్ ద వే. అట్లా చెప్పారు. నేను అంటే ఈమెతో వెళ్ళడానికి నిర్ణయించాను స్వతహా. ఇక నెక్స్ట్ తీసుకొచ్చిన పేరెంట్స్ ఏం చేశారు, అమ్మ నువ్వు బీటెక్ సెకండ్ ఇయర్ చదివావు, నీకు అద్దంలో చూసుకొని తలదూకునే అలవాటు కూడా ఉంది కదా, యాంకరింగ్ చేస్తావు మా ఛానల్లో అని ఒకడు వచ్చి ఐడి కార్డు కూడా వేశారు, ఈరోజు నువ్వు యాంకర్ మా ఛానల్లో అని. లేచి వెళ్ళిపోయింది. నచ్చలేదు ఆమెకి. ఇంకేదో చెయ్యన్నారు, నచ్చలేదు. ఇంకొక ఆయన కూర్చొని చాలా మోటివేట్ చేశాడు, నచ్చలా. ఎవరు ఎన్ని చెప్పినా నచ్చట్లా పిల్లకి. ఇప్పుడు వశీకరణ జరిగిన అమ్మాయి పైన అంటున్నారు, ఏమైనా జరిగే అవకాశం? దీనికి నేను మళ్ళీ ఆన్సర్ ఇస్తాను. నిజంగా నేను నిన్ను వశీకరణ చేస్తే, నా టాలెంట్ నాకుంటే మీ ఇంట్లోలను కూడా చేయొచ్చు నీ దగ్గర రాకుండా. నేను నిన్ను చేస్తే నువ్వు నాతో వచ్చేసావు, సో నువ్వు నాతో రావడాన్ని నేను వశీకరణ చేశా. వాళ్ళు రాకుండా ఉండడానికి కూడా చేయొచ్చుగా. తెలియదు నాకు. వశీకరణ అంటే ఓన్లీ లోపరుచుకోవడం అదొకటే. ఒక శక్తి ఉంటుంది, మళ్ళీ దానికి ఇంకా మళ్ళీ విరుగుడు ఉండదా ఉండదా ఏదో ఒకటి. సో నిన్ను రప్పించుకోగలనంటే వీళ్ళు రాకుండా కూడా చేయగలను కదా. ఏదో చెప్తున్నారు చెప్పండి. అలాంటిది కూడా ఉంటది కదా. అంతే, నేను పడేసే శక్తి నాకు ఉంటది, తిరిగి తీసుకొచ్చే శక్తి కూడా ఉండాలి. నేను శ్రీవర్షిని యాంగిల్ నుంచి అసలు మాట్లాడినబ్బా. ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుంచి మేబీ నేనైతే ఒక సైకలాజికల్ డిజార్డర్తో ఏదో బాధపడి ఉండొచ్చు, అందుకోసమే ఆమెకి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఆల్రెడీ నువ్వు అఘోరీగా అవ్వాలని అనుకుని ఆ లైఫ్ చూసిన ఆమెవో అతనువో నువ్వు. ఒక అమ్మాయి చిన్నపిల్ల, మహా అయితే 22-21 ఇయర్స్ ఉన్న అమ్మాయి ఇలా వస్తుంటే ఆమెకి చెప్పాలి, ఇది కరెక్ట్ వే కాదమ్మా, ఒకవేళ నువ్వు వద్దాం అనుకుని ఇంకొంచెం టైం తీసుకో, బట్ ఈ అఘోరి ఏం చేసిందంటే అనాలి. ఇంకా లేదంటే నువ్వు దేని మీద అయితే స్టాండ్ అయ్యో దానికోసం ఫైట్ చేయగాని సొసైటీ అలా అంటుంది ఇలా అంటుంది అని చెప్పి నువ్వు ఒక వంకను చూపించి పెళ్లి అనేది తీసుకురావడాన్ని హాస్యాస్పదంగా లేదు. హాస్యాస్పదంగానే ఉంది. వీళ్ళ పదం చెప్పకుండా ఉండాల్సింది. పెళ్లి ఎందుకు అంటే అట్లాంటి నువ్వు ఇప్పుడు మాత్రం ఊరుకుంటారా? ఇప్పుడు మాట్లాడడం మానేస్తున్నారా? ఇప్పుడు అఘోరీలకి నాగసాధు సమాజానికి ఎవరైతే ఒక వర్గం ఉంటుందో వాళ్ళందరికీ నువ్వు చెడ్డ పేరు తెస్తున్నట్టేగా. చెడ్డ పేరు వాళ్ళు ఒప్పుకోరు కదా. ఫస్ట్ అక్కడ నువ్వు పెళ్లి చేసుకొని తీసుకొస్తా అంటే ఆ మాట అనడం కూడా తప్పే కదా. తప్పే. నీకు అంత చాలా కష్టాలు చూసుంటేనే, ఇంట్లో కష్టాలు చూసుంటేనే నువ్వు ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నావు. అది అంత చిన్న విషయం అని నేనైతే అనను. చాలా పెద్ద ఫైట్ చేయాలి, సొసైటీతో ఫైట్ చేయాలి. పేరెంట్స్ ఒప్పుకోరు నేను అబ్బాయిని కాదు అమ్మాయిని అంటే. సో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుని అఘోరీ అయ్యి అక్కడ తిరిగి ఎక్కడ తిరిగి ఇంత తిరిగి కష్టం నష్టం బాధ తెలిసిన నువ్వు ఒక చిన్నపిల్లని వెంబడి వస్తానంటే నువ్వు ఆపాలి కదా అంటాను. ఇక్కడ అఘోరీ ఏం చేసిందంటే
నాకు ఎలాగైతే చిన్నప్పటి నుంచి ఇలా కోరికలు కలిగి నేను ఇది రీచ్ మళ్ళీ వెనక్కి అవ్వడానికి వెళ్ళకండి. లేదు లేదు దాంతో పాటునే ఈమె చూసిన కష్టాలు ఉన్నాయి, ఆ, అది ఉంటాయి. తీసుకోవాలి. అదే అన్ని కష్ట నష్టాలు అనుభవించి ఎలాగైతే వెళ్ళానో ఈ పిల్లకి అవన్నీ చెప్పా, నాతోనే ఇంటర్వ్యూలో అగో చెప్పింది. నీకు దగ్గర ఫోన్ ఉంది చూడు, నేను నీతో టచ్ లో ఉంటా ఫోన్ లో, నువ్వు మంచి ఆవిడైతే లేదు నేను touch లో నీతోనే ఉంటా. ఉంటా. చంప పగలగొట్టి ఇంటికి పంపించాను. పక్కన కొట్టట్లా, నువ్వు నాతో ఉన్నంత కాలం నీ బాధ్యత నేను తీసుకుంటా, నా దగ్గర నుంచి మరి వెళ్ళిపోతే తప్పు, నీకు అదే నాకు సంబంధం అంటున్నా లేదంటూ. నేను. అది తప్పు, చిన్న పిల్ల కదా పిల్ల. ఆ పిల్ల చిన్న అమ్మాయే కానీ తను వినట్లా, ఈమెమో తమని వదిలి నేను ఉండట్లా. ఉన్నానబ్బా, మీరు వినట్లేదు నా మాట. ఇప్పుడు నేనున్నాను, నేను ఎంత చెప్పినా వినట్లేదు. విజ్ఞానం చెప్తే వింటున్నాను, అప్పుడు విజ్ఞానం చెప్పాలి కదా. సరే ఇంకొంచెం టైం తీసుకో, ఒక 1 year టైం తీసుకో, నీతో ఫోన్ లో టచ్ లో ఉంటాను, నేను వస్తా ఉంటాను. గుడ్ లేదు నాకు ఇప్పుడే కావాలి, నేను ఇప్పుడే రావాలి. చేయలేము. అట్లుంది పరిస్థితి. నువ్వు తీసుకొచ్చిన పిల్లని అప్పటికి కూడా అగోరి దగ్గర పోవు కదా అంటే నేను పోను అని లైవ్ గా చెప్పిన అమ్మాయి చెప్పింది మరి, రాత్రి ఫోన్ చేయగానే వెళ్ళిందిగా. బేసికల్లీ అదే కదా. అప్పుడు ఎందుకు చెప్తుంది అమ్మ, ఇప్పుడు ఎందుకు వెళ్తుంది? దట్స్ ఆమెకి ఇటే అట్రాక్షన్ ఉంది, తనకి ఇటే వెళ్ళాలని ఉంది. సరే పోనీ వెళ్తే వెళ్ళవు, ఆ. నేను వెళ్ళిపోతా, నేను వద్దు అనొచ్చు కదా. పెళ్లి మొన్నే తల్లి కూతుర్ల అనుబంధం అన్నారు, ఇప్పుడు మళ్ళీ పెళ్లి అంటున్నారు. అంటే మేము ఉండడానికి మీకు ఏం చెప్పి చావాలరా బాబు, మమ్మల్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు అనేది వీళ్ళ పోరాటం అనమాట. అంటే పెళ్లి అంటే వీళ్ళు నిజంగా ఇట్లా కూర్చొని ఇట్లా అక్షింతలేసి నాకు తాళి అర్థమైంది, కట్టడం ఆమె దట్ కూడా ఈస్ నాట్. చెప్పింది. ఒక పెళ్లి అని అంటే అది నాట్ ఓన్లీ ఫర్. ఇప్పుడు కొంతమంది దేవుణ్ణి పెళ్లి చేసుకున్నాను అని కూడా అని బతికే వాళ్ళు ఉంటారు. ఆమె అఘోరిని దేవతలా చూస్తుంది. అఘోరి ఏమో నాది ట్రాన్స్జెండర్ రూపం కాదు, దైవ స్వరూపం, ఇది అమ్మవారి రూపం అంటుంది. దీన్ని ఏ విధంగా అంటావు చెప్పు. అదే అంటున్నా. See, ఇప్పుడు వీళ్ళని నేను తిట్టాలనుకుంటే 100 ఉన్నాయి, ఓకేనా. సపోర్ట్ చేయాలన్నా కూడా ఏదో ఒకటి ఉంటుంది. నేను తిట్టను, సపోర్ట్ చేయను, వాట్ ఎవర్. నేను ఏం గౌరవిస్తున్నానంటే ఈ పిల్లకి నువ్వు ఎంత చెప్పినా సరే నాకు అదే ప్రపంచం కావాలనుకున్న అమ్మాయిని నువ్వు ఏం చేస్తావు, తీసుకొచ్చి చెట్టు గట్టి చంపేస్తావా? మరి ఏంటి, ఆ పిల్ల ఎక్కడో దగ్గర బ్రతకని. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ.